ఈ ఐ కాఫీని మీరు ఎవరైనా సరే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను కింద ఫోన్ నెంబర్స్ ఇస్తానండి. నా యొక్క ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. లేదు అనుకుంటే నేను మీకు కింద నా స్టోర్ లింక్ కూడా ఇస్తాను. స్టోర్ లింక్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే ఫోన్ చేయండి, నేను మీ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్ నేను పంపించడం నా ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రవిరాజు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు. సో షుగర్ అనగా డయాబెటీస్ని మనం ఏ విధంగా రిడ్యూస్ చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. సో దిస్ ఈజ్ ఐ కాఫీ. దట్ మీన్స్ మనకు ఒక బ్రూ ప్యాకెట్స్ ఎలా ఉంటాయి, సో ఇది కూడా అలాగే ఉంటుంది. ఐ కాఫీ ఇది ఇండస్ట్రీ కంపెనీ మనకు అందిస్తుంది. సో ఈ ఐ కాఫీ అనేటువంటిది మనకు సెలెషియా రెటికులేట్ అనేటువంటి మొక్క వేరు నుంచి తీసినటువంటి సాల్సిటాల్ అనేటువంటి పదార్థంతో దాంతోపాటుగా రిమైనింగ్ కాఫీ బీన్స్తో మనకి ఏంటంటే ఈ యొక్క ఐ కాఫీని మనం తీసుకుని వచ్చింది. సో దీన్ని వాడుతూ మనం ఏంటంటే మన యొక్క షుగర్ లెవెల్స్ అనేటువంటి మనం రిడ్యూస్ చేసుకోవచ్చు. సో మనకు సెలెషియా రెటికులేట్ అనే మొక్క అంటే మనకు ఒక 500 సంవత్సరాల క్రితము మనం ఏంటంటే ఒక ఆయుర్వేద గ్రంథం మనం చూసినట్లయితే, చరక సంహిత అనేటువంటి గ్రంథాలు చూసినట్లయితే దీన్నే ఏకనాయకం అని చెప్పేసి మొక్కను కూడా అంటారు. ఏకనాయకము, అదేవిధంగా సప్తరంగ అనేటువంటి పేర్లు మనం వింటాము. దాన్ని మనం సెలెషియా రెటికులేట్ అని అంటాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక బాయిల్ వాటర్ని తీసుకొని సో కాఫీ ప్యాకెట్ కట్ చేసి మనం ఏ విధంగా అయితే కాఫీ మిక్స్ చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కట్ చేసుకొని దీనిలో పౌడర్ గ్లాసులో వేసుకొని 100 ml బాయిల్ వాటర్ వేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని మనం ఉదయం సాయంత్రం బిఫోర్ ఈటింగ్, ఉదయం సాయంత్రం కూడా ఒక తినక అరగంట ముందు మనం కానీ తీసుకున్నట్లయితే మన యొక్క షుగర్ లెవెల్స్ అనేటువంటివి న్యాచురల్గా మనకు రిడ్యూస్ అవుతాయి. సో ఇది ఆల్రెడీ మనకు ఆయుష్ ప్యూర్ సర్టిఫికేట్ ఉందండి దీనికి. ఇది మా ఫాదర్ వాడుతూ ఉన్నారు. సో నేను మీకు పరిచయం చేద్దామని చెప్పేసి నేను తీసుకుని వచ్చాను. సో మనకు ఆయుష్ సర్టిఫికేట్ ఉంది, కోషెస్ సర్టిఫికేట్ ఉంది, అట్ ది సేమ్ టైం హలాల్ సర్టిఫికేట్ ఉంది. సో కొన్ని హాస్పిటల్స్లో అయితే మాకు ఈ యొక్క ఐ కాఫీని ప్రిస్క్రిప్షన్ కూడా రాస్తారు పెద్ద హాస్పిటల్లోనే. సో దీన్ని మీరు అందరూ కూడా యూజ్ చేయండి. యూజ్ చేసి మీకు షుగర్ లెవెల్స్ అంటే రిడ్యూస్ చేసుకోండి. ఎందుకంటే మనలో షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటే దాని తగ్గ డోసేజ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటాము. సో అలా ట్యాబ్లెట్స్ వాడే క్రమంలో మనకి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ జరిగే కిడ్నీస్ కానీ, ఐసైట్ కానీ, నరాల బలహీనత, నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని మనం చూస్తాం, సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి. సో ఈ ఐ కాఫీని వాడడం వల్ల మనకి ఏంటంటే న్యాచురల్గా మన యొక్క షుగర్ లెవెల్స్ని మనం తగ్గించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మనం వాడేటువంటి హెవీ మెడిసిన్ డోసేజ్ మనం తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఇన్సులిన్ తీసుకునే స్టేజ్లో ఉంటే బాగా ఉపయోగపడుతుంది. ప్రీ డయాబెటిక్గా కూడా బాగా ఉపయోగపడుతుంది. సో అట్ ది సేమ్ టైం ఇది వాడడం వల్ల కేవలము షుగర్ లెవెల్స్ రిడ్యూస్ అవ్వడమే కాదు, మన శరీరంలో అన్వాంటెడ్ కొవ్వు ఏదైతే ఉందో దాన్ని కరిగించడంతో పాటు హార్ట్ అటాక్స్ లాంటివి, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు ప్రతిదాన్ని కూడా మనము కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రెజెంట్ డేస్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. సో షుగర్ పేషెంట్స్కి అయితే మరీను. సో కాబట్టి మనం ఈ యొక్క ఐ కాఫీని యూజ్ చేస్తూ మన డైలీ లైఫ్లో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మనము ఈ యొక్క ఐ కాఫీని మనం తాగేటువంటి టీ కాఫీ అనేటువంటి మన హ్యాబిటెట్, డైలీ హ్యాబిటెట్, మనం దానికి ఏంటంటే ఎడిక్షన్ అయిపోయి ఉన్నాం. సో మనం ఏంటంటే ఆ యొక్క టీ కాఫీకి బదులుగా ఈ యొక్క దానికి బదులుగా దీన్ని రీప్లేస్ చేసుకుంటే ఈ యొక్క ఐ కాఫీని టీని మనం తాగినట్లయితే సో మన యొక్క ఆరోగ్యం అనేటువంటి చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే స్ట్రాంగ్గా కూడా ఉండడానికి ఉపయోగపడుతుంది డైలీ మనం వర్క్ మనం చేసుకోవడానికి. సో యూజ్ చేయండి ఐ కాఫీని. మీ యొక్క పేరెంట్స్కి కానీ లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్కి ఎవరైనా సరే ఈ యొక్క షుగర్తో ఎక్కువ బాధపడుతున్నట్లయితే ఈ యొక్క ఐ కాఫీని మీరు వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏంటంటే దీనిలో షుగర్ ఉండదండి, ఇది షుగర్ ఫ్రీ. అట్ ది సేమ్ టైం ఇది ఏంటంటే కెఫిన్ కూడా ఉండదు. సో మీరు మీ యొక్క హెల్త్కి సంబంధించి ఏ విధంగా కూడా మీరు కంగారు పడక్కర్లేదు. సో కంప్లీట్లీ హెల్తీ ఐ కాఫీ ఇది. ఐ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా ఐ కాఫీని మనము రెడీ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మనం తీసుకున్నట్లయితే మనం చాలా హెల్తీగా ఉంటాము. హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ కానీ లేకపోతే అధికంగా కొవ్వు ఉన్న మన శరీరంలో ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉన్న ప్రతిదాన్ని కూడా ఈ యొక్క ఐ కాఫీ అనేటువంటి చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం నేను చెప్పడమే కాదు, నెంబర్ ఆఫ్ వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉండొచ్చు. సో ఒకసారి చూడండి, చాలా మంచిది. సో ఏదైనా నేను సరదాగా చెప్తున్నాను కాదు. సో మీరు ఎవరైనా సరే ఇన్సులిన్ తీసుకునే స్టేజ్లో ఉన్నట్లయితే కంపల్సరీగా మీరు తీసుకుని ఒక 2-3 నెలలు వాడండి. సో ఆటోమేటిక్గా మీరు ఇన్సులిన్ తీసుకునే స్టేజ్ నుంచి నార్మల్ స్టేజ్కి మీరు రాగలుగుతారు. సో దిస్ ఈజ్ ఐ కాఫీ. థ్యాంక్ యూ అండ్ ఎస్వీబా.